ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మండలాలు అభివృద్ధి చెందాలంటే సంబంధిత మండలాధ్యక్షులు సమర్థవంతులై ఉండాలి. ప్రస్తుతం నేను ఎమ్మిగనూరు మండల కేంద్రానికి వచ్చాను. ఈ ఎమ్మిగనూరు మండలాధ్యక్షుడు గొల్ల కేశన్నగా తెలిసింది. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే సార్. అన్న ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? సార్ మాది కడిమెట్ల గ్రామం. మేము వ్యవసాయ వృత్తి సార్. పూరి కుటుంబం వ్యవసాయ వృత్తి. మరి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు ఎంపీటీసీగా ఈ కడిమెట్ల గ్రామంలో ఎంపీటీసీగా ఒక మనిషి మనకు ఎన్నికగా కావాలి, ఎవరైతే బాగుంటుందో అని మా కడిమెట్ల గ్రామంలో పెద్దల సమీక్షంలో గుడి దగ్గర వచ్చి కూర్చొని మరి ఈ కడిమెట్ల గ్రామంలో ఎంపీటీసీగా మనకు ఒక మెంబర్ కావాలి, ఎవరైతే బాగుంటుంది అని మా గ్రామంలో పెద్దలతో చర్చించడం జరిగింది. మరి మా కడిమెట్ల గ్రామంలో పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా మరి మన గొల్ల ఎల్లప్ప గారి కుమారుడైనటువంటి కేశన్న గారు ఉన్నారు కదా, ఆయన్ను మనకు ఒక మెంబర్గా ఎన్నుకోవడం బాగుంటుంది అని పెద్ద ఆయన చెన్నకేశవరెడ్డి గారు చర్చించడం జరిగింది. మరి అందరి మాట, మరి గ్రామంలో పెద్దల మాట కూడా ఆయన మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు ఆయన మాటను ఎవరు కూడా లేదు అనడం కాదు. ఎందుకంటే గత 60 సంవత్సరాల నుంచి కూడా ఆయన రాజకీయ అనుభవస్తుడు కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఎంపీటీసీగా ఎన్నికయ్యాను. మరి తర్వాత నెక్స్ట్ ఎంపీటీసీగా ఎన్నికైన తర్వాత ఎంపీపీగా మరి మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు ఓ రోజు హఠాత్తుగా ఫోన్ చేయడం జరిగి మరి గ్రామంలో మా దాయకరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆయన కూడా నాకు ఫోన్ చేసి, కేశన్న నువ్వు ఎక్కడున్నావు, పెద్ద ఆయన ఇంటి దగ్గరికి రమ్మంటున్నాడు అంటే నేను వెంబడే పెద్ద ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను మా ఫాదర్ వెళితే ఆయన కూర్చోబెట్టుకొని, ఏమయ్యా మండల ప్రెసిడెంట్గా నిన్ను ఎన్నిక చేయాలనుకుంటున్నాను, ఏమి అంటే, పెద్ద ఆయన నువ్వు చెప్పినట్లు ఏ దానికైనా సిద్ధం, నీ మాట కాదనడం లేదు, నువ్వు చెప్తే నేను రెడీ అని చెప్పాము. ఆయన అదే మాటకు కట్టుబడి నన్ను ఎంపీపీగా ఎన్నిక చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి మాట మేరకు నేను ఈరోజు ఎంపీపీగా 4 సంవత్సరాలు పూర్తి కావడం జరుగుతుంది. మరి ఇదే మాటకు మా చెన్నకేశవరెడ్డి గారి మాటకు ఈరోజు వరకు కూడా ఎక్కడ ఏ అవినీతి జరగకుండా, మరి మా మండలంలో ఎక్కడ అవినీతి జరగకుండా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మండల ఫండ్స్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏ గ్రామంలో ఇబ్బందులు ఉన్నాయో. మీరు ఎంపీపీగా మీ మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారండి? సార్ మా పంచాయతీలో ఒక్కటే కాకుండా మండలం మొత్తం సార్ ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ డ్రైన్స్ కానీ, మరి రోడ్స్ కానీ, తాగునీళ్ళ సమస్య ఎక్కడైనా ఉంటే నీళ్లకు పైప్ లైన్లు కానీ, బోర్లు వేయించడం కానీ, ప్రతి గ్రామానికి ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో ఆ గ్రామానికి మంచి చేయడం జరిగింది. మా చెన్నకేశవరెడ్డి గారు ప్రతి గ్రామం కూడా తిరిగి గ్రామంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయని ఆయన గ్రామాలు తిరిగి కూడా చూడడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేము ఆయన ఎక్కడ ఇబ్బంది ఉంది అంటే అక్కడ వెళ్ళి చూసి, అధికారులు కావచ్చు మేము కావచ్చు వెళ్ళి చూసి అక్కడ ఏ సమస్య ఉన్నా నెరవేర్చడం జరిగింది. మీరు ఎంపీపీగా ఎన్ని లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారండి? సార్ మేము 4 సంవత్సరాలకు గాను ఎంపీపీగా అంటే ఒక సంవత్సరానికి 60-70 లక్షలు అక్కడి నుంచి వస్తే, మాకు ఇక్కడ షాపులు ఉన్నాయి సార్, జనరల్ ఫండ్ అని షాపులు కూడా ఇక్కడ మాకు 20-30 లక్షలు కాక 40 లక్షల దాకా కూడా వస్తాయి సార్. వాటితో కలిపి ఇప్పటి వరకు 4 కోట్లు గాను మేము అభివృద్ధి చేసాం సార్. 4 కోట్ల అభివృద్ధి పనులు చేసిన మీరు ఈ అభివృద్ధి పనుల్లో పర్సంటేజ్లు డిమాండ్ చేశారనే ఒక ఆరోపణ ఉంది సార్. ఎవరో ఏమో అంటున్నారంటే ఈరోజు వరకు కూడా పర్సెంటేజ్ డిమాండ్ కానీ, అవినీతి కానీ ఎవరైనా వచ్చి నా ముందు మీరు ఇలా పర్సెంటేజ్కి కావచ్చు, అవినీతికి కావచ్చు, ఎక్కడైనా ఏదైనా ఉంది అంటే నా ముందు వచ్చి ఎవరైనా మాట్లాడగలిగే శక్తి ఉంటే నా ముందు వచ్చి మాట్లాడచ్చు సార్. ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి ప్రధాన అంచెడుగా ముద్రపడ్డ మీరు కేవలం ఎర్రకోటకు ఉన్న ఓటు బ్యాంక్ ఉన్న గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డారు అనే ఒక ఆరోపణ ఉందండి సార్. మా పెద్ద ఆయన మరి డబ్బున్న వాళ్ళకో లేకుంటే గ్రామానికో
లేదంటే పదవులు ఉన్న వాళ్ళకు ఎక్కడ కూడా ప్రాధాన్యత చూపలేదు. ఎవరైతే పేదలో, ఎవరైతే రైతు కుటుంబమో, ఎవరైతే చినిగిన బట్టలు మాచిన బట్టలు వేసుకొని వస్తారో వారికే న్యాయం చేసినటువంటి నాయకుడు ఎవరంటే ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు. మరి ఎక్కడ కూడా అవినీతి జరగదు అంటే మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే అని కూడా మేము స్వయంగా ఈరోజు మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే చెన్నకేశవరెడ్డి గారు అంటే ఎక్కడ కూడా ఏ తప్పు చేయరు అనేటువంటిది మన రాష్ట్రానికే తెలుసు. మరి ఏదైనా నిందలు వేయడానికి ఎవరో ఏమో మాట్లాడితే దాన్ని మనం పట్టించుకునే అవసరం లేదు. ఎక్కడ కూడా ఆయనకు మచ్చ అనేటువంటిది కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ లేదు. ఒక నియోజకవర్గంలో ఒక టౌనే చూసుకునే వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కానీ ప్రతి గ్రామం తిరిగి గ్రామాల్లో ఏం జరుగుతుంది ఏముంది అని చూసేటువంటి నాయకుడు ఎవరంటే ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు. ఎంపీపీగా మీకు మరో ఏడాది పాటు పదవి ఉందండి. ఈ ఏడాది కాలంలో మీరు ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సార్, ఈ పదవి సంవత్సరం పాటు ఉంది కదా, ఇప్పుడు ఎలా అభివృద్ధి చేశామో వచ్చినటువంటి ఒక రూపాయి కూడా ఆదా చేయకుండా అభివృద్ధి కోసమే మేము పాల్పడతాం. ఎందుకంటే మా నాయకుడు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు ఎక్కడ కూడా మచ్చలేనటువంటి నాయకుడు. మేము కూడా ఆయనతో పాటు మాకు కూడా మంచి పేరు రావాలనే ఉద్దేశంతోనే ఆయన కింద మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు పేరు వచ్చిన చెన్నకేశవరెడ్డి గారికి వచ్చినట్లే కాబట్టి మేము ఎక్కడ కూడా ఏ అవినీతి చేయకుండా, ఒక రూపాయి కూడా లంచం తీసుకోకుండా మేము ఈరోజు మా చెన్నకేశవరెడ్డి గారి ఆదేశాల మేరకు అదే పదవి అయిపోయిన తర్వాత కూడా మా చెన్నకేశవరెడ్డి గారి కుటుంబానికి మేము ఎప్పుడు అండగా ఉండి అవినీతి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మాదని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో మరోసారి మీరు ఈ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందా? సార్, మా చెన్నకేశవరెడ్డి గారి చొరవ, ఆయన చెప్పినటువంటి మాటకు మేము ఎక్కడ కూడా జవదాటము. ఎందుకంటే ఆయన నేను ఒక రైతు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని. నేను చదివినది మాత్రం 10th చదవలేదు సార్. 9th చదివిన తర్వాత 10th పోలేదు. మరి అటువంటి వ్యక్తిని మా మండలంలో ఈరోజు నన్ను ఈ స్థాయికి తెచ్చినటువంటి నాయకుడు చెన్నకేశవరెడ్డి గారు. మరి ఈరోజు ఆయన కాదని మేము ఎక్కడ పోయేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని వదిలి ఆయన ఎటువంటి నాయకుడు అనేది మాకు తెలుసు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు. ఆయన ఎక్కడ ఎవరికి కూడా అన్యాయం చేసేటువంటి నాయకుడు కాదు. దానికోసమే మేమంతా కూడా ఆయన ఎంటుండి నడుస్తామని కూడా నేను ఈరోజు చెప్తూ ఉన్నాను. ప్రస్తుత రాజకీయాలపై మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఇప్పుడు ఈ రాజకీయాలను డబ్బుతో కూడుకున్న రాజకీయాలు నడుస్తున్నాయి, స్వార్థపూరితమైన రాజకీయాలు ఉన్నాయి అంటుంటారు. మీ ఒపీనియన్ ఏంటండి? సార్, మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, డబ్బు ఉన్న వాళ్ళు ఉండవచ్చు. న్యాయరీతిగా పోరాడేటువంటి నాయకులు మేము సార్. దేనికైనా అక్కడ అన్యాయం జరుగుతుంది అంటే దానికి అడ్డుకట్ట వేసేటువంటి నాయకులు సార్ మేము. మాకు పదవులే ముఖ్యం కాదు. పదవులు లేకపోయినా మేము ఎప్పుడైనా అవినీతి కోసం ఎవరైనా పాల్పడితే వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం సార్. ఎమ్మిగనూరు మండల అధ్యక్షుడిగా ఈ 4 ఏళ్ల పదవీ కాలంలో తాను దాదాపుగా 4 కోట్ల రూపాయల నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్టుగా ఎమ్మిగనూరు మండలాధ్యక్షుడు గొల్ల కేశవ చెప్తున్నారు. మరో ఏడాది పదవీ కాలం తనకు ఎంపీపీగా ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న అంటే అపరిష్కృతంగా మిగిలిపోయి ఉన్న సమస్యలు సైతం పరిష్కరించేందుకు తాను శతదా యత్నిస్తానని ఆయన చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, ఎమ్మిగనూరు మండల కేంద్రం నుంచి కర్నూలు జిల్లా.